కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఫైర్ అయ్యారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 58 ఏళ్లున్న విరమణ వయసును 61 ఏళ్లకు పెంచి నిరుద్యోగుల పొట్టకొట్టారని విమర్శించారు. నిరుద్యోగ యువత మద్దతుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్మెంట్ వయసును పెంచి నిరుద్యోగులకు అన్యాయం చేస్తారా అంటూ ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం తమ హామీని నిలబెట్టుకోవాలని సూచించారు. ప్రభుత్వము రిటైర్మెంట్ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 61 సంవత్సరాల నుంచి 63 లేదా 65 సంవత్సరాలకు పెంచాలని ఆలోచిస్తున్నట్టు, ఫైల్ గదుతున్నట్టు, ప్రభుత్వం తయారు చేస్తున్నట్టు అధికార వర్గాల ద్వారా తెలుస్తుంది. ఇది చాలా దుర్మార్గం. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఇప్పటికే 58 నుంచి 61 పెంచారు. నిరుద్యోగుల పొట్టగొట్టారు. అప్పుడు ఏదో పాపం పోనే ఊకున్నాం. ఇప్పుడు ఇంకా 61 నుంచి 63 లేదా 65కి వేస్తే రాష్ట్రం అగ్గాయం మండుతుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. రిటైర్మెంట్ ఏజ్ను పెంచాలని ఎవరు అడిగిన ఒక్కరు కూడా అసలు ఉద్యోగులే వద్దంటున్నారు. మాకెందుకు, మేము రిటైర్మెంట్ అయ్యి ఈ రేవంత్ రెడ్డి అనవసరంగా మా ఏజ్ పెంచి మాకు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, పోయి కష్టం మళ్ళీ పోయి మాకు డ్యూటీ చేయమంటున్నారు అని చెప్పి బాధపడుతున్నారు ఉద్యోగులు అందరూ. మాకు కాదు ఉద్యోగాలు ఎక్స్టెన్షన్, మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు. దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి రాష్ట్రంలో 16 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతున్నారు. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండ్రు, మేము అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. కానీ 70,000 ఉద్యోగాలు కూడా భర్తీ కాలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి నిరుద్యోగ కారణం. ఈరోజు అదే నిరుద్యోగులతోటి పోరాటం పెట్టుకున్న వాళ్ళందరూ మషే మారిపోతారని చెప్పి హెచ్చరిస్తున్నాం.